ఓసారి గుళ్ళోకి వచ్చాం, 3 ప్రదక్షిణాలు చేశాం, లోపలికి వెళ్ళాం. అమ్మా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటే నీ చుట్టూ నువ్వు తిరగమని అర్థం. ఆత్మ ప్రదక్షిణం అంటే ఇదే కదా. ఏమిటి దీని అర్థం? 3 ప్రదక్షిణాలు ఎందుకండి? 36, 76 చేస్తే వ్యాయామం అవుతుందమ్మా, ప్రదక్షిణం కాదు. పైగా శివుడికి కూడా విసుగొస్తుంది. అస్తమానం నువ్వే వస్తున్నావు, పో నువ్వు పోతే ఇంకోటి వస్తాడంటాడు. మన మొహం చూడడం ఆయనకి విసుగే కదా. నీకు 76 ప్రదక్షిణాలు నువ్వు చేస్తావు, నీ మొహం చూడాల్సిన పని ఆయనకి ఏమిటి? ఇలా మొక్కుకోకూడదు, ఇవంతా పిచ్చిది. అది వ్యాయామం అవుతుంది. 3 లెక్క. ఒక ప్రదక్షిణం చేశామంటే తమోగుణం వదిలేయాలి. అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఈ లక్షణాలు పోవాలి. 2వ ప్రదక్షిణం చేశామంటే రజోగుణం వదిలేయాలి. కక్షలు, కార్పణ్యాలు, పోటీలు, పంతాలు, గొడవలు, కోర్టుకెక్కడాలు ఇవన్నీ మానయ్యాలి. 3వ ప్రదక్షిణం కూడా చేశామంటే సత్వగుణం కూడా వదిలేయాలంటే నేనే గొప్ప భక్తుణ్ణి, నేనే చాలా మంచివాణ్ణి, నేనే ఈ ఊళ్ళో అన్నీ చేశా, మా నాన్నే బాగా దానాలు చేశాడు. ఇది మంచి పనులే, కానీ దీనికి సంబంధించిన అహంకారం ఉంటుంది కొంతమందికి. దీని సాత్విక అహంకారం అంటారు.